మస్తుంది 10/10 మూవీ అసలు ఎంత మంచిగా ఉందంటే ఆ గ్రాఫిక్స్ ఆ ఆరా ఫార్మింగ్ వాళ్ళు చేసారు ఇంకా అది ఆ గ్రాఫిక్స్ ఎంత మంచిగా ఉన్నాయి ఆ స్టోరీ లైన్ ఆ కాజా ఆ ఎండింగ్ మస్తు ఉండే ఇంకా 2 years నుంచి వెయిట్ చేస్తున్నాం ఆ 2 years యాక్చువల్ వర్త్ ఇట్ అంటే ఇప్పుడు అయినాయి నిజంగా వర్త్ ఇట్ అయినా ఇంకా 2 years ఉన్నాయి ఇంకా వెయిట్ చేయాలి ఆ నెక్స్ట్ మూవీ కోసం చాలా మంచి మూవీ 2D మూవీయా అంటే చాలా మస్తు ఉంది మీ గ్రాఫిక్స్ అవి చూడండి ఒక్కొక్క ఫ్రేమ్ని వాళ్ళు ఎంత డీటెయిల్గా తీసారంటే అసలు ఎట్లా వర్క్ చేసారో తెలియదు కానీ ఎంత మంచి ఇట్స్ లైక్ ప్లెజెంట్ టు ద ఐస్ అనుకోండి ఇక ఎంత మంచి మూవీ అంటే జాపనీస్ కంటే అది యాక్చువల్గా జియో సినిమా వల్ల వచ్చింది అది హిందీలో వచ్చింది అది దాని తర్వాత యానిమేకి ఎట్లయినా అది క్రేజ్ ఉండే ఇక ఉన్న గ్రాఫిక్స్కి దానికి చాలా మనుషులకి నచ్చింది అనమాట ఎపిసోడ్ చూసినప్పుడు మూవీ లెక్క వచ్చింది యాక్చువల్గా ఈ మూవీ అయితే చాలా మంచి పని చేసారు థియేటర్లో చేసి ఎందుకంటే ఇది అయితే ఎక్స్పీరియన్స్ అయితే థియేటర్లోనే చేయాలి నిజంగా అన్ని పార్ట్స్ కన్నా లైక్ ఇది బెస్ట్ పార్ట్ చూసిన మూవీస్లో ఇంకా లైక్ వచ్చే పార్ట్స్ కూడా ఇంకా లైక్ చాలా అడ్వాన్స్గా ఉంటాయి ఇంకా చాలా ఉంది మూవీ అయితే ప్రెసెంట్ చూసిన యానిమేస్లో కంటే లైక్ ది బెస్ట్ అనిపించింది 3D అయితే ఇంకా బాగుంటుంది నెక్స్ట్ పార్ట్స్ కంపల్సరీ వస్తాయి యూఫోటబుల్ ముందే చెప్పింది లైక్ తర్వాత పార్ట్స్ కూడా వస్తాయని చెప్పాను సో ద బెస్ట్ ఇచ్చాడు జపనీస్కి ఎందుకు ఇంత క్రేజ్ అంటే వాళ్ళు ఎమోషన్స్ని బాగా కన్వే చేశారు ఫస్ట్ థింగ్ సో అదైతే కనుక మనకి క్లియర్గా కనపడింది మూవీలో తెలుగు జపనీస్ ఇద్దరికి కంపారిజన్ అయితే లేదు బట్ అది యానిమే వాళ్ళు తీసే గ్రాఫిక్స్లో కానీ లేకపోతే వాళ్ళు తీసే దాంట్లో కానీ డిఫరెన్స్ అంతకు మించి లేదు తెలుగు వాళ్ళు ఎక్కడ ఇది లేదు జపనీస్ అది లేదు అదేంటంటే ఫిక్షనల్ క్యారెక్టర్స్ వాళ్ళ బెస్ట్ వాళ్ళు చూపెడుతున్నారు డీమన్ స్లేయర్ మాత్రం క్రేజీ బ్రో అసలు ఇంతవరకు వచ్చిన మూవీస్ అన్ని ఒక లెక్క ఇప్పుడు మాత్రం ఒక లెక్క ఇది క్లైమాక్స్ స్టార్టింగ్ మధ్యలో ఫైట్ తంజిరో గియు ఫైట్ ఉంటుంది బ్రో అదైతే క్రేజీ అసలు ఈ మూవీ తర్వాతనే అన్ని స్టార్ట్ అయితే రికార్డ్స్ ఇప్పుడు జాపనీస్ మూవీ ఫ్యాన్స్ అందరికి పండగనే ఇవాళ కొత్తగా ఈ సిరీస్ చూడాలనుకున్న వాళ్ళకి మీరు చెప్పేది ఏంటి అంటే దీనివల్ల ఎంత క్రేజ్ వచ్చింది అనుకుంటున్నారు ముందు ఎపిసోడ్ చూస్తేనే అంతే ముందు ఎపిసోడ్ చూస్తేనే ఇప్పుడు కనెక్ట్ అవుతారు అంటే అట్లని కాదు ఇది చూసినాక ముందు ఎపిసోడ్ చూడొచ్చు కానీ అంత అటాచ్మెంట్ ఉండదు బెస్ట్ థింగ్ ఏమనిపించింది సినిమా మొత్తం మీద సెంటిమెంట్స్ బ్రో అకాజా అని ఒక మెయిన్ క్యారెక్టర్ ఆయన పాస్ట్ ఉంటుంది అదైతే క్రేజీ అసలు ఆయన పాస్ట్ తర్వాతనే మొత్తం మూవీ అర్థమవుతుంది మీకు ఇంకా అవుట్ ఆఫ్ 10 ఎంత రేటింగ్ ఇస్తారు 100 out of 10 ఇస్తాను నేను నెక్స్ట్ వర్షన్స్ 3D లో రావాలని అనుకుంటున్నారు ఇప్పుడు 4DX ఉంది బ్రో ఇంకేం కావాలి మనకి అంటే మనకి రిలీజ్ అయిన 2D లోనే కదా అవునవును 3D లో వస్తే ఇంకా సీట్లు చింపేస్తారు ఇక ఫ్యాన్స్